నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపరాదని ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనం రెస్టారెంట్ ప్రారంభం. ఏపీపీగా నియమితులైన రాజేష్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రతినిధులు. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక రెండవ రోజు సమ్మె. సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరసన. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదని, అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సమస్యల పరిష్కారంలో అధికారులు మెరుగైన దృష్టి సారించాలన్నారు. జిల్లాలో రెవెన్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు రావడం జరుగుతుందని, అందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతిరోజు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలు B&SLలో వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. రీఓపెన్ గడువు లోపల అర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయడం జరుగుతుందని, కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 326 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. సదరు సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం రాజ్ థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనం రెస్టారెంట్ ను సోమవారం రెస్టారెంట్ ప్రొపరేటర్ శ్రీను, వారి తల్లి ఓబులమ్మ ఘనంగా ప్రారంభించారు. నంద్యాల జిల్లా రాయలసీమ ప్రాంతంలో నూతనంగా రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, సీ ఫుడ్ ఐటమ్స్, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ రెస్టారెంట్ నందు లభిస్తాయని తెలిపారు. ఎటువంటి కృత్రిమ రంగులు, టేస్టింగ్ సాల్ట్ లేకుండా నాణ్యమైన నూనెలతో రుచికరంగా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నామని, ఒక్కసారి రెస్టారెంట్ సందర్శించి రుచి చూడాలని కోరారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ మోతాదులో మసాలాలను వాడుతూ రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామని తెలిపారు.
నంద్యాల ప్రజలకు నమస్కారం. నంద్యాల ప్రజల ఆశీర్వాదం కోరుతూ మేము ఈరోజు హరితవనం రెస్టారెంట్ను ప్రారంభించాము. మా దగ్గర రుచికరమైన నాణ్యమైన వంటలు మేము ఇస్తాము. నాణ్యమైన వస్తువులే వాడుతున్నాము, అన్ని ఫ్రెష్గా వాడుతున్నాము. మా దగ్గర చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ రోస్ట్ బిర్యానీ, మటన్ రోస్ట్ బిర్యానీ, దమ్ బిర్యానీలు, అన్ని రకాల ఫ్రై బిర్యానీలు, రోస్ట్ బిర్యానీలు అన్నీ ఉన్నాయి. వెజ్ బిర్యానీలు, వెజ్కు ప్రత్యేకమైన పీట వేసినాము. మీరు ఖచ్చితంగా వచ్చి రుచి చూడాల్సిందే. మా బిర్యానీస్ ఎంత టేస్ట్ ఉంటాయంటే ఇండియాలోనే నంబర్ 1 టేస్ట్ మేము అందిస్తాము. మీరు ఖచ్చితంగా ఒకసారి రుచి చూసిన తర్వాత మీరు డిసైడ్ కండి. దయచేసి హరితవనం రెస్టారెంట్ని సందర్శించండి. మేము విశేషంగా మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా సప్లై చేస్తున్నాము. నాన్ వెజ్ తినేవాళ్ళు మన రాయలసీమలో చాలా ఇష్టంగా తింటారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. నాన్ వెజ్లో వచ్చేసి పూరి, దోశ, ఇడ్లీ, వడతో పాటు మనం ఇచ్చే కర్రీస్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కూర, పాయ, కీమా కర్రీ, ఈ 5 రకాల కర్రీస్ మనం టిఫిన్ సెక్షన్లో ఇస్తున్నాము. మొత్తంగా మనము 400 రకాల ఐటమ్స్ పైన మనం సప్లై చేస్తున్నాము. మధ్యాహ్నం లంచ్లో, రాత్రి డిన్నర్లో మనం సప్లై చేస్తున్నాము. సీ ఫుడ్, రొయ్యలు, చేపలు, బాచా ఫిష్, సో సీ ఫుడ్ కూడా పెద్దపీట వేశాము. మీరందరూ ఆ రుచిని ఖచ్చితంగా ఆస్వాదించాల్సిందే. మేము ఫుడ్ కలర్స్ కానీ, టెస్టింగ్ సాల్ట్ కానీ వాడట్లేదు. తర్వాత మసాలాలు కూడా చాలా తక్కువ మసాలాలు వాడుతున్నాము, చాలా తక్కువ క్వాంటిటీ వాడతాము. సో మీకు ఎంత అథెంటిక్ రుచి వస్తుందంటే మీరు తిన్న తర్వాత మీ అరుగుదల చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా అరుగుతుంది. మనం ఇంట్లో అన్నం పప్పు తిన్న మాదిరిగానే ఉంటుంది. కానీ రుచిలో మాత్రం, క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదండి. అందరి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము చేస్తున్నాము. ఓపెనింగ్ సందర్భంగా చికెన్ దమ్ బిర్యానీ మీద 20% ఆఫర్ పెట్టాము. మీకు మరింత అందుబాటులోకి రావడానికి ఈ ఆఫర్ మీరు వినియోగించుకుంటారని మేము ఈ ఆఫర్ని అందజేస్తున్నాము. కస్టమర్లందరూ వచ్చి మేము సర్వ్ చేసే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆదరించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నంద్యాల పట్టణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో ఏపీపీగా నియమితులైన సీనియర్ న్యాయవాది రాజేష్ రెడ్డిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం జానయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న కుమారి, ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి రెహమతుల్లా, జిల్లా కార్యదర్శి మోహన్ బాబు, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, నంద్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి శివశంకర్, పట్టణ ఉపాధ్యక్షులు నబిరసుల్, సభ్యులు జమాల్ బాషా, ప్రభు నైవేద్యం, పాస్టర్ జోసెఫ్ మరియు ఆల్మదద్ ఫౌండేషన్ కంప్యూటర్ సెంటర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుమల రహీం మాట్లాడుతూ న్యాయవాది రాజేష్ రెడ్డి తన వృత్తి ధర్మాన్ని నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఒక సామాజిక బాధ్యత గల పౌరుడిగా బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న న్యాయవాది రాజేష్ రెడ్డిని ప్రభుత్వం గుర్తించి వారికి ఏపీపీగా బాధ్యతలు అప్పగించినందుకు ఐక్యవేదిక తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఏపీపీగా నియమితులైన ఎస్ఎస్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఏపీపీగా నియమించడం, దానికి సహకరించిన వారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ తమ దగ్గరకు వచ్చిన బాధితులకు చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా తగిన న్యాయం చేసే విధంగా తన వంతు బాధ్యతగా పనిచేస్తారని తెలియజేస్తారు. ఒక వ్యక్తి ఒక వృత్తిలో కొనసాగుతూ మరి వారు మంచి సేవా గుణంతో, సామాజిక దృక్పథంతో మరి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం అందిస్తూ మరి ఈరోజు ప్రభుత్వం తరఫున నియమితులైన మన శ్రేయభిలాషి సార్ అనేటువంటి రాజేష్ రెడ్డి సార్ గారు ఏపీపీగా నియమితులు కావడము
మనకు చాలా సంతోషకరము. అదేవిధంగానే సార్ గారి ద్వారా సమాజానికి ఇంకా మంచి సేవలు అందాలని, ఇలాంటి వ్యక్తులను మరి న్యాయవాది వృత్తిలోనే కాకుండా సామాజిక దృక్పథానికి సంబంధించిన అంశాలలో కూడా సార్ గారు ఎన్నో రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తూ మనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ రెడ్డి సార్ గారు. ఎందుకంటే బాధితుల పక్షాన వాదించడానికి జడ్జి గారి దగ్గర మనం ఎవరు మాట్లాడడానికి ఉండదు. మాట్లాడాలి అంటే మరి బాధితుల పక్షాన మాట్లాడడానికి లాయర్స్ మాత్రమే మాట్లాడతారు. ఒకవైపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, ఇంకొక వైపున నిందితులు పెట్టుకున్న లాయర్స్ ఉంటారు. ఒక న్యాయం జరగాలంటే ఆ వాదనలో మరి దిట్టైనటువంటి వారు, అన్ని శిక్షలు తెలిసిన వారు, రాజ్యాంగ అవపోషణ పొందిన వారు ఉన్నప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా నేటి పరిస్థితులలో ఇలాంటి ప్రజాసేవ గుణం కలిగినటువంటి రాజేష్ రెడ్డి సార్ లాంటి వారు మరి సమాజంలో ఉండడం అనేది ఇలాంటి పౌర సంఘాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ఎంతో ఉపకారంగా ఉంటుంది. కాబట్టి వారిని సన్మానించడానికి మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆకుమల్ల రహీం సార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలని, వారు కూడాను సమాజ హితం కోసం అందరికీ ఉపకారిగా సహకారిగా ఉంటూ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అనేక మంది ప్రజలకు మేలు చేసే వ్యక్తిగా ముందు కొనసాగి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని కోరుకుంటూ, అంటే ఏదైనా సరే సబ్జెక్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ లా మీరు చేసేదంతా ఈ నుంచి మీ ఐక్య వేదికలు ఉండేదే మొత్తం చట్టం, అది మిగతాదంతా ఏం లేదు. ప్రజల హక్కులకు భంగం వాటిల్తే తీసుకోవాల్సిన చర్యలే ఉండేది కాన్స్టిట్యున్సీలో. రాజ్యాంగంలో మనకి ఎన్ని విధులు ఇచ్చినాడో అన్ని హక్కులు ఇచ్చినాడు. మన హక్కులకు భంగం కలిగితే మన హక్కు అనేది ఎలా ఉంటుంది, వేరే వాళ్ళ హక్కుకు భంగం కలగని కూడా చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ మీరు ఎప్పుడు మీటింగ్లో చెప్పేటివే, మీకు చెప్పే అవసరం లేదు. మీరు మాకంటే కూడా ఈ విషయాలలో ఇంటెలిజెంట్లు అందరూ, మిగతా మెంబర్స్ ఉన్నారు, మిగతా కొత్త మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళ నిదానంగా తీరికగా చూసుకున్నాం. గతంలో చేసినట్లుగా బాధితుల తరఫున పోలీస్ స్టేషన్లో పోయి చేయనీకి లేదు. విక్టిమ్స్కి ఏదైనా అనుకూలం అయితే చేయాలి, కానీ ఇప్పుడు బాధితుల తరఫున మాత్రమే గవర్నమెంట్ ఎవరైతే దెబ్బతిన్నారో, ఎవరైతే వ్యక్తులు చనిపోయినారో, చనిపోయిన వాళ్ళ తరఫున, బాధితుల తరఫున, ముద్దాయిల తరఫున కాదు చేయనీక ప్రాసిక్యూషన్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతకుముందు గతంలో కూడా 1-2 సార్లు వచ్చినా కానీ సమావేశాలకు, ఈరోజు సన్మానం చేయించుకోవడానికి మీ దగ్గరికి మీ పిలుపు అందుకొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను పిలిచినందుకు మీకు అందరికీ సత్కరిస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి 2 రోజుల సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణంగా ఉందని కార్మిక నాయకులు పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజలకు నీరు అందకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమని, దానికి ప్రజా ప్రతినిధులు, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్లతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేసేటువంటి సమ్మె ఈ రోజుకు 2వ రోజు. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద స్పందించలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నీళ్లు లేక కరెంటు లేక అల్లాడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రాబోయే కొద్దీ ఇంకా చాలా తీవ్రంగా సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మరి ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికుల కోరేటువంటి కోరికలు కొంచెమ్మ కోరికలు కాదు. చట్ట ప్రకారం ప్రభుత్వమే చెప్పినటువంటి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లే చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అట్లే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లే సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తించే పరిస్థితి లేదు. ఒక పక్క ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు, సంవత్సర కాలంలో మా ప్రభుత్వం అన్ని చేసేసింది అని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు అని చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఒక పక్క మున్సిపల్ మంత్రి నారాయణ మాత్రం మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పట్ల చాలా సానుభూతితో ఉన్నాము, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి సానుభూతి మాటలు చెప్తున్నాడు తప్ప పరిష్కరించే దిశగా మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి అదేవిధంగా 16వ తేదీ 15వ తేదీ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ర్యాలీగా పోయి మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. 16వ తేదీ మాత్రం మొత్తం మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ CI2 స్టేట్ కమిటీలో ఈరోజు 2వ రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. ఈ నిరవధిక సమ్మెలో నంద్యాలలో మేము ఎంత శాంతియుతంగా మేము నిర్వహిస్తున్నామో అంత శాంతియుతంగా మేము నిర్వహిస్తున్నాము. అట్లా మేము విధులు బహిష్కరించి మేము సమ్మెలో కూర్చొని మేము చేస్తుంటే మా పైన ఉండే కొంతమంది ఫిట్టర్స్ వాళ్ళు అధికారుల దగ్గర గొప్పలు పొందాలని చెప్పి వాళ్ళకి యాదో అధికారులు ఈ మన నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళకు ఒక బంగారు కిరీటం ఇస్తానని ఏం కథనో తెలియదు. వాల్ ఫీట్లలో వాళ్ళు వాలాపేటలు అయితే కాదు, ఫిట్టర్స్ అయితే కాదు. మన నంద్యాలకు ఉండేది ఒకటే ఒక ఫిట్టరు. వీళ్ళంతా ఇన్ఛార్జ్ ఫిట్టర్స్. వాళ్ళ ఫిట్టర్స్ ఇప్పుడు పోయి వాళ్ళు వాల్ ఆపరేటర్ చేయకపోతే 1 రాయి 2 రాళ్ళు పన్నారని చెప్పి మా పైన నిందలేస్తున్నారు. ఫిట్టర్లలో 8 అడుగుల గుంతలలో రాళ్ళు పన్నాయని అంటున్నారు. 8 అడుగుల గుంతలలో చేయి పెట్టి తీస్తున్నారు. ఆ గుంతలలో 8 అడుగు గుంతలలో చేతికి రాళ్ళు ఎట్లా అందుతాయి? అటువంటి ఫొటోస్ వీడియోస్ తీసి నిన్న రాత్రి అది స్టేట్ గ్రూపులో పెట్టాలని చూస్తున్నారు. ఆఫీస్ గ్రూపులో పెట్టి మా పైన నిందలు మోపుతున్నారు. తమ్ముడు ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు పెట్టినామని అంటున్నారు. సీసీ కెమెరాలు పెట్టకండి అన్నా, మాకేం ఇబ్బంది లేదు, మేమేం దొంగలం కాదు, దోపిడీలాగా రాలే. మేము మాకు కడుపు నిండగా డొక్కాడక మేము మా జీతాల పెంపు కోసం చేస్తుంటే మీరు చేసే అబ్బండాలు ఆరాబాటాలు చూస్తుంటే మాకు కడుపు రలిగిపోతుంది. మీరు ఇప్పటికైనా కానీ ఫిట్టర్స్ కు ఒకటే మాట చెప్తున్నాము, కడుపుకు అన్నం తినేవాడు రాళ్ళు అయితే ఎవడే కంచి వేయడు. మీరు ఆఫీసర్ల దగ్గర మెప్పు పొందాలని చెప్పి మీరు ఈ విధంగా మీరు మీ కొద్ది మీరే రాళ్ళు వేసుకొని మా పైన మా వర్కర్ల పైన మీరు నిందలు మోపుతున్నారు. ఇది కూడా ఆఫీసర్లు గ్రహించి చూసుకోండి. నీళ్ళల్లో ఉన్న రాగి వచ్చేసి తడిగా ఉంటది, నీళ్ళల్లో ఉన్న మన్ను వచ్చేసి బురద ఉంటది. కానీ వాళ్ళు తీసి పెట్టిన మన్ను పొడి మన్ను, వాళ్ళు తీసి పెట్టిన రాళ్ళు అవి చాలా ఒట్టి రాళ్ళు. అటువంటిది అంతా క్రెడిట్ చేసి ఫేక్ న్యూస్ పెట్టి ఆఫీసర్లంతా ఇక్కడ మనం సమ్మె కూర్చున్న వర్కర్లను తప్పుదావ పట్టించాలని చూస్తున్నారు సార్. మేము ఇంత శాంతియుతంగా చేస్తున్నామంటే దానికి మా కార్మికులకు ఉన్న సహనం, ఓపిక, మా సహనానికి మా ఓపికకు ఈ ఫిట్టర్స్ వచ్చేసి అగ్ని పరీక్ష లెక్క పెడుతున్నారు. కానీ మా సహనాన్ని మా ఓపికను వాళ్ళు నశించిందంటే మేము దానిలకు బాధ్యులమైతే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము వీరి న్యాయమైన సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహించడం అనేటువంటిది జరుగుతుంది. మున్సిపల్ కార్మికులు జీవో నెంబరు 36 ప్రకారము 21,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి, కనీస వేతనము 26,000 ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వహిస్తుంది. అదేవిధంగా ఏదైతే
సంక్షేమ పథకాలు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పిందో ఆ ప్రభుత్వం కూడా ఈ రోజు మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం లేదు. అదే విధంగా ఆప్కాస్ రద్దు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 13 మాసాలు కావస్తున్నా ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, వాటిని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న నిరుపేదలకు 3 సెంట్ల స్థలాన్ని, అలాగే పట్టణ పరిధిలో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఇంటి నిర్మాణానికి గాను 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలన్నారు. అర్హులైన పేదవారికి రేషన్ కార్డు మంజూరు చేయాలని, ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలన్నారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, థర్డ్ జెండర్లకు ప్రతి ఒక్కరికి కొత్తగా పెన్షన్ అందించాలని పేర్కొన్నారు. ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనం అమలు చేయాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాలని, సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కమిటీ తరఫున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు. ప్రధానంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాదాపు 13 సంవత్సరాలు కావస్తా ఉంది. సూపర్ 6 పథకాలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చేటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. అయితే నేటికి కూడా సూపర్ 6 పథకాలు 1-6 తప్ప ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్లు ఇండ్ల స్థలాలు ఇచ్చాయని చెప్పేసి ఆ రకమైనటువంటి హామీలో భాగంగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా నంద్యాల జిల్లాలో ఏ ఒక్క గ్రామాల్లో గానీ, పట్టణంలో గానీ ఎక్కడ కూడా అర్జీదారులు ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఈ రోజు సచివాలయంలో కానీ ఆన్లైన్ లో కూడా అర్జీ తీసుకునే పరిస్థితి లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా నందికొట్కూరు, ఆత్మకూరు, గడివేముల మరి ఆ రకంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాం. అక్కడ తహసీల్దార్లు అర్జీలు ఇచ్చి అర్జీదారులను స్వీకరించే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందుకొరకే తక్షణమే ఏదైతే పేదలకు ఈ రోజు ఉన్నటువంటి ఇండ్ల స్థలాలకు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని మేము అనడానికి ఇక్కడికి వచ్చాం. తక్షణమే పేదలందరికీ కూడా ఇండ్ల స్థలాలకు ఆన్లైన్ అవకాశం ఇవ్వాలి. ఆ రకంగా పేదవాళ్ళకి అందరికీ కూడా నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ రకంగా ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు పేదలకు ఎక్కడ కూడా పింఛన్ లాని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినామంటున్నారు. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు తప్ప ఒక్క కొత్త పెన్షన్ కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. ఈ రోజు జిల్లాలో ఎక్కడ ఏ సచివాలయంలో భర్తలు కోల్పోయిన వాళ్ళు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, ఆ రకంగా ఒంటరి మహిళలు ఎక్కడ కూడా ఒక్క కొత్త పింఛన్ అప్లై కాలేదు. ఈ రోజు చాలా మంది కూడా రేషన్ కార్డు ఒక పింఛన్ అంటున్నారు. ఒకే రేషన్ కార్డులోనే ఈ రోజు భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు అంటే తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినా ఈ రోజు పింఛలేని పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే కొత్త రేషన్ కార్డులో ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళకు రేషన్ కార్డు లేని పరిస్థితి గమనిస్తా ఉన్నాం. ఏదైతే ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం PGRS ఎదుట AIYF నాయకుడు నాగరాముడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకుడు నాగరాముడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి 3,000 ప్రతి నెల చెల్లించాలని, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అమరావతిని ఫ్రీ జోన్ గా నిర్ణయించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అధికార ప్రాంతాలకి కూటమి ప్రభుత్వము మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, నిరుద్యోగుల యొక్క
నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం. అమరావతిని ఫ్రీ జోన్గా ఏర్పాటు చేస్తాం. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తాము. వాటితో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి శాఖలలో స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో కానీ నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో స్థానికులకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి యువకాలం పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు నిరుద్యోగుల కోసం నేను అండగా ఉంటాను, మీ ఇంట్లో ఒక అక్కను డాక్టర్గా గాను ఒక చెల్లిని కలెక్టర్ గాను ఇలా టీచర్గా గాను నేను చూస్తానని చెప్పేసి వాగ్దానాలు చేపట్టినటువంటి లోకేష్ గారు ఈరోజు నిరుద్యోగత ఊస అనేది ఎక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడే కానీ ఎత్తకపోవడం అనేది చాలా బాధాకర విషయం. వాటితో పాటు నాకు 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు రాజకీయంలో అని చెప్పేసి ప్రతిరోజు మీడియా ముందు కూడా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మన సీఎం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. కానీ మీ అనుభవం ఈరోజు ఏ వైపు వెళ్తున్నది కాబట్టి మీ అనుభవాన్ని ఈరోజు స్థానికులకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగం ఉపయోగపడే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఏఐవైఎఫ్ విజ్ఞప్తి చేస్తున్నాం. వాటితో పాటు ఈరోజు కోచింగ్ సెంటర్లో పీజీలు డిగ్రీలు ఇంటర్మీడియట్లు అయిపోయి చేసుకొని వేలాది మంది బీటెక్లు ఎంసీఏలు పూర్తి చేసుకొని వేలాది మంది కూడా ఈరోజు కోచింగ్ సెంటర్లో వేల ఫీజులు కడుతూ ఈరోజు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు నోటిఫికేషన్ రాకపోవడం అనేది చాలా బాధాకరం. వాటితో పాటు ఫీజులు కట్టలేక వాళ్ళ యొక్క భార్యల యొక్క మంగళసూత్రాలు తాకట్టు పెట్టి ఈరోజు కోచింగ్ సెంటర్లలో కూడా ఫీజులు కడుతున్న తరుణంలో ఇంతవరకు నోటిఫికేషన్ లో అవకాశ అర్హత లేకుండా పోతుందంటే వయో పరిమితి అనేది కూడా తగ్గిపోవడంతో వాళ్ళ ఉద్యోగానికి కూడా అనర్హులుగా ఏర్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచన లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టుల్లో విద్యుత్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అదే వాటితో పాటుగా మన వ్యవసాయ శాఖలో కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా వాటిలో ఉన్న పోస్టులు అన్నింటిని కూడా భర్తీ చేయాలి. ఆ భర్తీకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు వహించాలని చెప్పేసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల్లో చేపట్టి రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ డబుల్ ఇంజన్ సర్కారును కూడా దూయగొడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి నాగరాముడు జరగడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత సమస్య తీవ్రత ఎక్కువైంది. ఆ యువత యొక్క సమస్యని అధిగమించాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి జిల్లాలలో కొత్తగా నిర్మించబోయే పరిశ్రమల యందు ఫ్యాక్టరీల యందు స్థానికంగా ఉండేటువంటి చదువుకుని నిరుద్యోగ యువతగా మిగిలినటువంటి యువతకు 75% అవకాశాలు కల్పించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపరాదని ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనం రెస్టారెంట్ ప్రారంభం. ఏపీపీగా నియమితులైన రాజేష్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రతినిధులు. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక 2వ రోజు సమ్మె. సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరసన. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.